ఈ 5 టాపిక్స్ నుంచి కంపల్సరిగా 6 సెంటెన్సెస్ అనేవి మనకి ఎగ్జామినేషన్ ఈ స్ట్రక్చర్ మీ దగ్గర ఉంటే మీకు ప్రతి ఒక్కళ్ళకి 2 మార్క్స్ వచ్చినట్లే. ఈ స్ట్రక్చర్ ఈ 4 మీ దగ్గర ఉన్నట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీరు మార్చేస్తారు. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ కి మార్చే ప్రాసెస్ కూడా సింపుల్ టిప్ ఒకటి ఇస్తాను. ఈ పద్ధతిలో పోతే మీకు పక్కాగా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ లేదా గ్రామర్లో మీకు ఫుల్ మార్క్స్ అనేవి ఈ 5 ఒకటైతే మాక్సిమం ఎగ్జామినేషన్స్లో వస్తున్నాయి మాక్సిమం. అదేవిధంగా నా స్టూడెంట్స్ ఈ వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ని 1 by 1 ఈజియెస్ట్ మెథడ్లో మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ప్రతి టాపిక్ను కూడా ఈజీ మెథడ్లో చెప్పడమే కాకుండా కొన్ని సింపుల్ ట్రిక్స్ కూడా నేను ఇక్కడ సజెస్ట్ చేయబోతా ఉన్నాను. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే ప్రతి స్టూడెంట్ కూడా గ్రామర్లో 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్లో మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నా. ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా అవసరమైన వాళ్ళందరూ కూడా కంపల్సరిగా షేర్ చేయండి. ప్రతి స్టూడెంట్ కూడా ఈ వీడియో ద్వారా బెనిఫిట్ అవ్వాలన్నదే మన యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు ముఖ్యంగా మనకి 10th క్లాస్ ఇంగ్లీష్ బోర్డ్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ ఏంటంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఈ 5 టాపిక్స్ నుంచి కంపల్సరిగా 6 సెంటెన్సెస్ అనేవి మనకి ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామర్ టాపిక్స్ క్వశ్చన్ నెంబర్ 13లో ఇవ్వడం జరుగుతుంది. 6 సెంటెన్సెస్ అనేవి అండర్లైన్ చేయబడతాయి కనుక 6లో ఎనీ 4 రాయమంటారు. ప్రతి స్టూడెంట్ కూడా కంపల్సరిగా 6 రాయమని చెప్తున్నా. చాయిస్ ఉన్నప్పటికీ అందరూ 6 రాయండి. కంపల్సరిగా మీకు మినిమం 4 కరెక్ట్ అవుతాయి. ఇది ఒకటి. సో చూడండి, ఇప్పుడు మనకి ఒక్కొక్క టాపిక్గా చూద్దాం. ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి టాపిక్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సో దీన్ని మనం వాయిస్ అని షార్ట్ కట్లో చెప్తా ఉన్నాను. సో చూడండి, ఇప్పుడు మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ యాక్చువల్గా చాలా పెద్ద టాపిక్. ఇది పెద్ద టాపిక్ అయినప్పటికీ మనకి ఎగ్జామినేషన్లో ఇందులో మనకి 12 టెన్సెస్ ఉన్నప్పటికీ మనకి ఎగ్జామినేషన్లోనైతే మ్యాక్సిమం 4 టెన్సెస్ నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. సో ఆ 4 టెన్సెస్ ఏదో చూడండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, అదేవిధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్. ఈ 4 టెన్సెస్ నుంచి ఎసెప్టివ్ సెంటెన్స్లు ఇస్తున్నారు. అది కూడా ఒకటి వస్తుంది. ఈ 4 టెన్సుల నుంచి మాత్రమే వచ్చే అవకాశం 95% ఉంది. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ను గుర్తించడం చాలా సులభం. వర్బ్ 1 ఉన్నట్టయితే ఇచ్చిన సెంటెన్స్లో దాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటాం. వర్బ్ 2 ఉన్నట్లయితే దాన్ని సింపుల్ పాస్ట్ అని పిలుస్తాం. విల్, షెల్ ప్లస్ వర్బ్ 1 ఈ రెండిట్లో, ఈ మోడల్స్ రెండిట్లో ఏదో ఒకటి ఉండి వర్బ్ 1 వచ్చినట్లయితే దాన్ని సింపుల్ ఫ్యూచర్గా భావిస్తాం. అదేవిధంగా హ్యాజ్ లేదా హ్యావ్ ఉండి తర్వాత వర్బ్ 3 ఉన్నట్లయితే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్గా మనం గుర్తించవలసి ఉంటుంది. సో ఇప్పుడు ఈ టాపిక్స్ని మనం చూస్తే ప్యాసివ్ వాయిస్ రాయటానికి ఈజియెస్ట్ స్ట్రక్చర్ అనేది మీకు ఒకటి ఇవ్వటం జరుగుతుంది. స్ట్రక్చర్ ప్యాసివ్ వాయిస్ అది ఏ సెంటెన్స్ అయినా సరే, ఈ 4 టెన్స్లే కాదు ఇంకా మిగతా టెన్సెస్లో ఏది ఇచ్చినప్పటికీ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఈజ్ ఆల్వేస్ సేమ్. ఈ స్ట్రక్చర్ మీ దగ్గర ఉంటే మీకు ప్రతి ఒక్కళ్ళకి 2 మార్క్స్ వచ్చినట్లే. ఈ స్ట్రక్చర్ మీ దగ్గర ఉంటే 2 మార్క్స్ పక్కాగా వస్తాయి. రాసి పెట్టుకోండి, అందరూ కాపీ చేసుకోండి దీన్ని. సో ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చరే ఇలా ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటుంది, ప్రతి సెంటెన్స్లో కూడా సబ్జెక్ట్ తోటి స్టార్ట్ అవుతుంది. తర్వాత బీ ఫామ్ అనేది ఒకటి వాడవలసి వస్తుంది. ఇక్కడ బి అంటే బీ ఫామ్ యూజ్ చేయాలి. ప్యాసివ్ వాయిస్లో తప్పనిసరిగా వర్బ్ యొక్క థర్డ్ ఫామే యూజ్ చేయాలి. ఈ థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ తర్వాత ప్రిపోజిషన్ అనేటువంటిది బై అనేది కంపల్సరిగా యూజ్ చేయాలి. అదేవిధంగా ఆబ్జెక్ట్ కూడా వాడవలెను. ఇది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఏ టెన్స్కైనా ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఇదే. కాకపోతే టెన్స్ను బట్టి ఈ బీ ఫామ్ అనేది ఒక్కటి మాత్రం మార్చుకుంటా ఉంటాం. ఇదైతే మీరు దగ్గర పెట్టుకోండి. ఈ బీ ఫామ్స్ మొత్తంగా మనకు యామ్, ఈజ్, ఆర్, ఈ 3 వజ్, వర్, మరొక 2 బీ, బీన్, బీయింగ్, మొత్తంగా 8 బీ ఫామ్స్ ఉన్నాయి. టెన్స్ను బట్టి ఈ 8 బీ ఫామ్స్లో ఒక్కొక్కటి మనకు ఉపయోగించుకుంటూ ఉంటాం. సో చూడండి, ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అనుకున్నాం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని ఇక్కడ చెప్పాను. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి? వర్బ్ 1 ఉండాలి సెంటెన్స్లో, దాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటాం. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వర్బ్ 1 ఉంది కాబట్టి దాన్ని గుర్తించాం. ఈ టెన్స్లో కనుక ప్యాసివ్ వాయిస్ రాయమంటే ఈ స్ట్రక్చర్ మీరు రాయండి. ఈ స్ట్రక్చర్ దగ్గర ఉంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, ఈ 4 స్ట్రక్చర్స్ మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి, రాసుకోండి. వీటి ప్రకారం మీరు ఈ 4 స్ట్రక్చర్స్, ఇదిగో ఇది బేసిక్ స్ట్రక్చరు. ఈ 4 స్ట్రక్చర్స్ని ప్యాసివ్ వాయిస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్కి, అదేవిధంగా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి 4 టెన్సెస్ కూడా స్ట్రక్చర్ ఇది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ చూడండి, అన్నిట్లో కూడాను V3 ఉంది. ఇక్కడ V3, 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 ఈ అన్ని V3ల తర్వాత బై అనేది కంపల్సరీగా ఇవ్వటం జరుగుతుంది. బై కంపల్సరీగా ఆబ్జెక్ట్. స్టార్టింగ్లో అన్నిటికీ సబ్జెక్ట్స్. మీరు మార్పు గమనించింది ఎక్కడ? కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఈ బీ ఫామ్స్లో మాత్రమే మీరు మార్పు అనేది గమనించడం జరిగింది. సో సారీ, ఇక్కడ ఒక వర్డ్ మిస్ అయింది. ఇక్కడ హ్యాజ్, హ్యావ్ తర్వాత బీన్ అనేది రావాలి. ఇక్కడ ఒక బీ ఫామ్ అనేది మిస్ అయింది. హ్యాజ్ లేదా హ్యావ్ తర్వాత పర్ఫెక్ట్ టెన్స్లో కంపల్సరీగా బీన్ అనేది వాడాలి. ఇక్కడ నేను రాయటం మిస్ అయ్యాను ఇక్కడ. సో ఇది గుర్తుపెట్టుకోండి, హ్యాజ్, హ్యావ్ తర్వాత కంపల్సరీగా బీన్ అనేది రావాలి. అదైతే గుర్తుపెట్టుకోండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకి
ఎగ్జామినేషన్లో సెంటెన్స్ ఇచ్చాడు అనుకుందాం. ఇచ్చినప్పుడు దాన్ని ఏది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని మీరు గమనించగానే V1 గమనించగానే ఇది ఈ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్. యామ్ ఈజ్ ఆర్ అంటే 3 కాదు, ఈ మూడింట్లో ఏదన్నా ఒకటి. అయి ఉన్నట్లయితే యామ్, హీ షీ ఉన్నట్లయితే ఈజ్, అదేవిధంగా ప్లూరల్స్ ఉంటే ఆర్ తీసుకుంటారు. మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్ని టెన్సెస్కి. సో ఇక్కడ జనరల్గా ఏంటంటే సబ్జెక్ట్ ఆబ్జెక్టులు మారుతూ ఉంటాయి. యాక్టివ్ వాయిస్లో ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్గా మారుతుంది. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లోకి పోయేసరికి ఆబ్జెక్ట్గా మారుతుంది. సో ఈ స్ట్రక్చర్ మీరు గుర్తుపెట్టుకోండి అందరికీ. ఇదైతే అందరు రాసుకోండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ఈ 4 టెన్సెస్కి సంబంధించినటువంటి వాయిస్ స్ట్రక్చర్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. సో హీ ప్లేస్ క్రికెట్. సో ఇక్కడ ఏం కనిపించింది? V1 ప్లేస్ అనేది V1 అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ ఇంతకుముందు స్ట్రక్చర్లో మీకు చూపించాను కూడా, కావాలంటే చూడండి. ఇదిగో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్, ఇది సింపుల్ పాస్ట్కి, ఇది సింపుల్ ఫ్యూచర్కి, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్కి. సో ఈ 4 మీ దగ్గర ఉన్నట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు మార్చేస్తారు, మీరే మార్చేస్తారు. చూడండి. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం? హీ ప్లేస్ క్రికెట్, V1 ఉంది కాబట్టి ఏంది? సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్గా రాయాలి. అదే చూడండి ఆన్సర్. క్రికెట్ ఈజ్ ప్లేయిడ్ బై మీ. ఇక్కడ ఏంది? V1 ఉన్నట్లయితే యామ్ ఈజ్ ఆర్ తర్వాత V3 రావాలి. మిగతాది అంత ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ అనే ఆబ్జెక్ట్ ఇక్కడికి వచ్చే సబ్జెక్ట్గా మారింది. ఇక్కడ ఉన్నటువంటి హీ యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి హీ అనే సబ్జెక్ట్ ఇక్కడికి పోయేసరికి హిమ్గా మారింది, ఆబ్జెక్టివ్ కేసుగా మారింది. సో ఇక్కడ V3 రావాల్సిందే, ఈ బై అనేది కూడా కంపల్సరీగా వస్తుంది. సో దిస్ ఈస్ సింపుల్ లాజిక్. యామ్ ఈజ్ బి ప్లస్ V3 అనేది గుర్తుపెట్టుకున్నట్టయితే ప్యాసివ్ వాయిస్ కరెక్ట్ అయిపోతుంది. కంపల్సరీగా ఒక బీ ఫామ్ రావాలి, దాని తర్వాత V3 రావాలి. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. వర్బ్ అనేది మెయిన్ వర్బ్ ఎప్పుడు కూడా థర్డ్ ఫామ్లో రాస్తాం. ఈ థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ తర్వాత బై అనేది వాడతాం. ఇక అన్నీ ఇదే మోడల్లో చేస్తాం. ఇప్పుడు చూడండి, హీ ప్లేయిడ్ క్రికెట్. ఇక్కడ V2 అనేది ఇవ్వటం జరిగింది. V2 అంటే సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ ఉన్నప్పుడు ఏం చేయాలి? వజ్ వర్ ప్లస్ V3 అదే మోడల్లో వస్తుంది. చూడండి, క్రికెట్ వజ్ ప్లేయిడ్ బై మీ. సో థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఇది మారదు, బై మారదు, ఆబ్జెక్ట్ మారలేదు. మారిందల్లా ఏంది? బీ ఫామ్. ఇక్కడ ఈజ్ వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి వజ్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఈజ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ V1 ఉంటే యామ్ ఈజ్ ఆర్ వాడమన్నా, V2 ఉంటే వజ్ వర్ వాడండి. దట్స్ ఆల్. మీకు 4 టెన్సులు ఇచ్చాను యాక్చువల్గా, కానీ 4గింట్లో ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మారొచ్చు కానీ సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్, ఇంకా చెప్పాల్సి వస్తే ఎగ్జామినేషన్లో సింపుల్ పాస్ట్ ఎక్కువ సార్లు వస్తుంది. ఆ తర్వాత ప్రాధాన్యత సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, హీ విల్ ప్లే క్రికెట్ అంటే విల్ షెల్ ప్లస్ V1. విల్, షెల్, కెన్, మే, షుడ్, వుడ్ ఏది వచ్చినా మోడల్స్ అన్నిటితోటి ఇదే మోడల్లో రాస్తాం. తర్వాత V1 వచ్చింది. సో ఇక్కడ దీని ప్యాసివ్ వాయిస్ ఏంది? బి ప్లస్. చూడండి, క్రికెట్ విల్ బీ ప్లేయిడ్ బై హిమ్. చూసారా, ఇక్కడ మీకు ఇంతకుముందు ప్రీవియస్ స్ట్రక్చర్లో మీకు ఇచ్చేసాను కూడా ఆల్రెడీ. ఏంటది? 4 టెన్సెస్కి సంబంధించినటువంటి బీ ఫామ్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, క్రికెట్ విల్ బీ ప్లేయిడ్ బై హిమ్. ఇక్కడ విల్ ఎగ్జాక్ట్ దించేసాం. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయింది. ఇక్కడ మనం ఫ్యూచర్ టెన్స్లో మాత్రం బి అనేటువంటి బీ ఫామ్ను యూజ్ చేస్తాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యామ్ ఈజ్ ఆర్, సింపుల్ పాస్ట్లో వజ్ వర్, సింపుల్ ఫ్యూచర్లో బి. దట్స్ ఆల్, నో చేంజ్. సో ఇది సింపుల్ ఫ్యూచర్కి సంబంధించింది. ఇక్కడ విల్ ఉన్నా, షెల్ ఉన్నా, కెన్ ఉన్నా, వుడ్ ఉన్నా, షుడ్ ఉన్నా సేమ్ ఏం మారదు. జస్ట్ ఒక బి అనేది మాత్రం యాడ్ చేయండి. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయండి, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేయండి, కరెక్ట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ చూడండి, హీ హ్యాస్ ప్లేయిడ్ క్రికెట్. సో మళ్ళీ ఏంది? ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ కావాలి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కావాలి. ఇదేంటి? హ్యాస్ హ్యావ్ ప్లస్ V3 ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇంతకుముందే చెప్పా, హ్యాస్ హ్యావ్ ఉన్నప్పుడు మనం ఏం లేదు, మధ్యలో బీన్ తీసుకొచ్చి పెడితే రైట్ అయిపోతుంది. ఇంకేం లేదు, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవ్వాలి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవ్వాలి. చూడండి ఎగ్జాంపుల్, క్రికెట్ హ్యాస్ బీన్ ప్లేయిడ్ బై హిమ్. క్రికెట్ హ్యాస్ బీన్ ప్లేయిడ్ బై హిమ్. నేను ఏం చేశాను? ఈ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా పెట్టాను, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా పెట్టాను, ఈ రెండింటి మధ్యలో బీన్ అనేది పెట్టాను. ఒకవేళ ఇక్కడ ప్లూరల్స్ కానీ ఐ కానీ ఉన్నట్లయితే ఇక్కడ హ్యావ్ వస్తుంది, అంతకు తప్పితే మార్పు ఏం లేదు. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి సెంటెన్స్, ఎగ్జాంపుల్గా ఇచ్చినటువంటి సెంటెన్స్ మారొచ్చు, కానీ ఈ 4 మోడల్స్లోనే 99% వస్తుంది. మీకు 2 మార్క్స్ పక్కాగా వస్తాయి. మరి 2 మార్క్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ టాపిక్ని జాగ్రత్తగా గమనించుకోండి. 1-2 సార్లు అర్థం చేసుకోండి. నేను ఇచ్చినటువంటి ఈ ట్రిక్స్ ఏదైతే ఉన్నాయో, ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మీ దగ్గర ఉన్నట్లయితే 2 మార్క్స్ పక్కా. ఇక తర్వాత చూస్తే మనకి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి స్పీచ్. దీన్ని మనం డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని కూడా పిలుస్తాం. దీంట్లో చూడండి, ఇదిగో డైరెక్ట్ స్పీచ్లో మనకి ఎగ్జామినేషన్లు ఇస్తారు, దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చవలసి ఉంటుంది. అంటే తెలుగులో దీన్ని ప్రత్యక్ష వ్యాఖ్యానం అంటాం, ఈ ఇండైరెక్ట్ స్పీచ్ని పరోక్ష వ్యాఖ్యానం అని మనం పిలుస్తూ ఉంటాం. ఇది తెలుగులో ఉంది, హిందీలో కూడా ఉంది, మనకి ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. మనకి ఇంగ్లీష్లోనే మేజర్గా, తర్వాతనే వేరే భాషలో చేస్తూ ఉన్నారు. సరే చూద్దాం, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చే ప్రాసెస్ కూడా సింపుల్
టిప్ ఒకటి ఇస్తాను. ఈ సింపుల్ టిప్ తోటి మీకు ఇండైరెక్ట్ స్పీచ్ కూడా 100% చేస్తారు. సో ఈజీ స్ట్రక్చర్ ఏంటి, డైరెక్ట్ స్పీచ్లో స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూడండి. డైరెక్ట్ స్పీచ్లో ముందు మనకి ఈ విధంగా ఉంటుందబ్బా డైరెక్ట్ స్పీచ్. ఇదిగో ఈ స్ట్రక్చర్ మీ దగ్గర ఉండాలి. డైరెక్ట్ ఇట్లా ఉన్నట్లయితే ఇది డైరెక్ట్ స్పీచ్గా భావించవచ్చు. మీకు ఎగ్జామినేషన్లో ఎసెర్టివ్ సెంటెన్స్లు మాత్రమే ఇస్తున్నారు. ఈ మోడల్లోనే వస్తుంది. ఆబ్జెక్ట్ బ్రాకెట్లో ఎందుకు పెట్టానంటే ఉంటే ఉంటుంది, అన్ని సెంటెన్స్లకు ఉండాలని లేదు. ఇక్కడ కూడా ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ తర్వాత కామా ఉంటుంది, ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ అయితే మళ్ళీ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ తోటి మనకి ఇచ్చేది ఎసెర్టివ్ సెంటెన్సెస్ 99% ఇస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఇక్కడ ఈ సబ్జెక్ట్, ఈ సెడ్ అనేది సెడ్ టు అనేది వర్బ్గా వాడబడింది, మీ అనేది ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉంది. సో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. సెకండ్ పార్ట్ చూడండి, కామా తర్వాత ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ అయినాయి, మళ్ళీ సబ్జెక్ట్ ఐ, వి అని వర్బ్ ఏంటి ఇక్కడ వాంట్, టు మీట్ యు అనేది. సో ఇక్కడ మనకి ఇన్ఫినిటివ్ తర్వాత వచ్చేసింది. ఇది దీన్ని వదిలేయండి. సో ఐ వాంట్ టు మీట్ యు. సో దీంట్లో మనం ఏం చేయాలి అంటే డైరెక్ట్ స్పీచ్లో ఈ విధంగా ఇస్తారు కాబట్టి దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చడం కోసం కూడా మీకు ఒక సింపుల్ స్ట్రక్చర్ అయితే చూపిస్తాను చూడండి. ఇండైరెక్ట్ స్పీచ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఇదిగో ఇది డైరెక్ట్ స్పీచ్ స్ట్రక్చర్. దిస్ వన్ ఈజ్ డైరెక్ట్ స్పీచ్ స్ట్రక్చర్. దీని యొక్క ఇండైరెక్ట్ స్పీచ్ స్ట్రక్చర్ ఇది అందరూ రాసుకోండి. మళ్ళీ చెప్తాను, ఇది అందరూ నోట్ చేసుకోండి. రేపు ఎగ్జామినేషన్లో ఎగ్జాక్ట్గా ఈ మోడల్ ప్రకారం మీరు ఇండైరెక్ట్ స్పీచ్ రాయండి. 2 మార్క్స్ టిక్, పక్కా 2 మార్క్స్ వచ్చినట్లే. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఏం లేదు. ఇక్కడున్న సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్టే ఉంది, ఇక్కడున్న సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఎగ్జాక్ట్ దించేసిన. కాకపోతే ఏం చేశా, ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ చేశా. ఈ రెండు సెపరేట్ పార్ట్స్ని కలపడం కోసం ఇక్కడ కంజంక్షన్ అంటే జాయినింగ్ వర్డ్ అంటాం, దాన్నే కంజంక్షన్ దట్ అనేది పెట్టా. ఎగ్జాక్ట్గా ఈ మొదటి భాగాన్ని రెండో భాగాన్ని ఇన్వర్టెడ్ కామాస్ ముందున్న భాగాన్ని ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న భాగాన్ని దట్టు చేత కలపాలి. 100% ఈ సింపుల్ స్ట్రక్చర్ మీ దగ్గర ఉంచుకోవాలి. ఇది ఎందుకంటే ఎసెర్టివ్ సెంటెన్సెసే మనకి ఎగ్జాంపుల్గా ఎగ్జామ్స్లో ఇస్తున్నారు కాబట్టి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 మార్క్స్ ప్రతి వాళ్ళకి ఇక్కడ మార్క్స్ తెచ్చుకోవడం కోసం నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, హీ సెడ్ టు మీ ఐ వాంట్ టు మీట్ యూ. ఇక్కడ మీరు ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఏం చేశాను, సెడ్ టు ఉన్నట్లయితే టోల్డ్గా మారుస్తాం, సెడ్ ఉంటే మళ్ళీ సెడ్డే రాస్తాం. సెడ్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సెడ్ టు ఉంటే టోల్డ్గా మార్చాలి, సెడ్ మాత్రమే ఉంటే మళ్ళీ సెడ్డే రాయండి. సో మిగతా మార్చాను ఏమన్నా చూడండి, హీగానే ఉంది, సెడ్ టు అనేది టోల్డ్గా మార్చాను, మీగానే ఉంది. తర్వాత ఉన్నటువంటి ఇన్వర్టెడ్ కామాస్ని రిమూవ్ చేశాను. ఇండైరెక్ట్ స్పీచ్లో కంపల్సరీగా రెండింటిని జాయిన్ చేయడం కోసం ఈ దట్ అనేది వాడవాలని చెప్పారు. ఈ రెండు భాగాల మధ్య దట్టు పెట్టండి, ఈ ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ చేయండి. ఫస్ట్ థింగ్ అనమాట, మీకు ఆటోమేటిక్ మార్క్ పడిపోద్ది. చూశారు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ టోల్డ్, టెల్కి పాస్ట్ ఫామ్ టోల్డ్, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. సో ఈ రెండు భాగాలను కలుపుతున్నాం కాబట్టి ఈ భాగాన్ని దట్ అనే కంజంక్షన్ ఉపయోగించి కలుపుతున్నాం. అంటే ఏంటి, ఇక్కడేమో ప్రజెంట్ టెన్స్ ఉంది, వాంట్ అనేది ప్రజెంట్ టెన్స్ ఉంది, మనం సెడ్ కూడా పాస్ట్ టెన్స్ ఉంది, ఇక్కడ చూస్తే ప్రజెంట్ టెన్స్ ఉంది. ఈ రెండింటిని కలిపేటప్పుడు ఏం చేసినాం, సెడ్ టు టోల్డ్గా మారింది, అంటే ఇది పాస్ట్ టెన్స్. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు హీ టోల్డ్ మీ దట్ ఇక్కడ ఐ అంటే నేను కాదు, ఇతను చెబుతుంది కాబట్టి హీగా మార్చాం, దీన్ని ప్రనౌన్ మార్చాం. సో దీని తర్వాత ఏం చేసాం, వాంట్ని వాంటెడ్గా మార్చాం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఫస్ట్ పార్ట్లో ఈ వర్బ్ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి రెండో పార్ట్లో ఉన్న వర్బ్ను కూడా దాని యొక్క పాస్ట్ టెన్స్లోకి మార్చండి, 100% రైట్ అయిపోద్ది. సో చూసారా, వాంట్ యొక్క పాస్ట్ ఫామ్ వాంటెడ్, ఎందుకంటే ఇక్కడ పాస్ట్ ఫామ్ ఒకే సెంటెన్స్లో రెండు భాగాలుగా ఉన్నప్పుడు మొదటి భాగం పాస్ట్ టెన్స్లో ఉంటే రెండో భాగం కూడా పాస్ట్ టెన్స్లో ఉండాలి. ఇది సింపుల్ లాజిక్. సో దాని ప్రకారం హీ టోల్డ్ మీ దట్ హీ వాంటెడ్ టు మీట్ మీ. ఏమీ మార్పులు చేయలేదు, ప్రొనౌన్స్ మార్చాయి. ఇక్కడ ఎవరెవరితో మాట్లాడుతున్నారో చూశాను, దాని ప్రకారం అతను నాతోటి అన్నాడు కాబట్టి ఇక్కడ అతను అంటే హీ కాబట్టి మళ్ళీ నేనే. సో ఇది విషయం. ఫర్ ఎగ్జాంపుల్ మరికొన్ని ఎగ్జాంపుల్స్, హీ సెడ్ ఐ ఆమ్ హ్యాపీ. ఇంతకుముందే చెప్పాను, సెడ్ ఉంటే సెడ్డే మార్చాల్సిన పర్లేదు. ఈ రెండింటి మధ్య కంజంక్షన్ దట్టు పెట్టాలని చెప్పాను. అదేవిధంగా జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న కామాను బీకేసేయాలి, ఈ రెండో భాగానికి ఉన్నటువంటి ఇన్వర్టెడ్ కామాస్ కూడా తీసేయాలి, రెండింటి మధ్యలో దట్టు పెట్టమని చెప్పాను. ఏమన్నా మార్చానా, హీ ప్లేస్లో హీ వచ్చింది, సెడ్డే ఉంది, ఈ రెండింటి మధ్యలో దట్ అనేది పెట్టుకోమని చెప్పాను, దట్టు పెట్టేశారు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు చూడండి, అతను చెప్తున్నది కాబట్టి ఇక్కడ ఐ అంటే అతను కాబట్టి హీ. సో చూసారు కదా, ఇక్కడ ఇప్పుడు ఏంది, సెడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది, ఇక్కడ యామ్ ఇది. మరి యామ్ యొక్క మొదటి భాగం పాస్ట్ టెన్స్లో ఉంటే రెండో భాగాన్ని కూడా ఈ యామ్ను కూడా పాస్ట్ టెన్స్కి మార్చాలి. యామ్ యొక్క పాస్ట్ ఫామ్ వస్. సో చూసారా, ఇక్కడ సెడ్ పాస్ట్ టెన్స్, వస్ పాస్ట్ టెన్స్. సో నో చేంజెస్, ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ చేసిన, తొలగించిన, మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టాను.
కరెక్ట్ అనమాట, 2 మార్క్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, సెడ్ టు ఉంటే టోల్డ్, ఏం మార్చాలి, హీనే సెడ్ టు టోల్డ్ అయింది, హర్గానే ఉంది, రెండింటి మధ్యలో దట్ అనే కంజంక్షన్ పెట్టాను. ఇదిగో వీడు మాట్లాడుతున్నాడు కాబట్టి హీ అంటే ఇక్కడ ఐ అంటే హీ, కాబట్టి చూసారా ఇక్కడ ఉన్నదాన్ని దీనిగా మార్చుకోండి, ఇక్కడ ఉన్నదే ఇది అవుతుంది జనరల్గా. సో దీన్ని చూసి దీన్ని కూడా దానిగా మార్చండి, ఐ అనేది హీగా మార్చాను. మరి చెప్పాను కదా, ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంటే ఈ మోడల్ యొక్క పాస్ట్ టెన్స్ని మార్చాలి. ఎప్పుడైనా మోడల్నే మార్చాలి, మోడల్ ప్లస్ V1 ఉన్నప్పుడు దీన్ని మార్చకూడదు పాస్ట్ టెన్స్లోకి, మోడల్ను పాస్ట్ టెన్స్లోకి మార్చాలి. ఇక్కడ కెన్ అనేది ఉంది, కెన్ యొక్క పాస్ట్ ఫామ్ కుడ్, ఇక నో మోర్ చేంజెస్, ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ చేసి ఎగ్జాక్ట్గా పెట్టేశాను. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, మై ఫ్రెండ్ సెడ్, చూసారా సెడ్ మై ఫ్రెండ్ సెడ్, రెండింటి మధ్యలో దట్ ఉండాలి, దట్ పెట్టేశారు. ఇక్కడ ఎవరు మై ఫ్రెండ్ అంటే నేను కాదు, అతను, కాబట్టి మై ఫ్రెండ్ ఈజ్ నథింగ్ బట్ హీ. సో ఇక్కడ మై ఫ్రెండ్ అనేది మళ్ళీ మై ఫ్రెండ్ వాడకూడదు, నౌన్ బదులు ప్రనౌన్ వాడాలి కాబట్టి హీ చేసాం. చూసారా ఇది సెడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది, మరి మొదటి భాగం పాస్ట్ టెన్స్లో ఉంటే దీన్ని కూడా పాస్ట్ టెన్స్లోకి మార్చాలని చెప్తున్నా. మొదటి భాగంలో ఉన్న వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే రెండో భాగంలో ఉన్నటువంటి వర్బ్ను కూడా దాని యొక్క పాస్ట్ ఫామ్లోకి మార్చాలి. హ్యావ్ యొక్క పాస్ట్ ఫామ్ హ్యాడ్, చూసారా హ్యావ్ని హ్యాడ్గా మార్చాను, ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ చేసి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇది ఈ చిన్న విషయం గుర్తుపెట్టుకుంటే ఈ రెండు భాగాలను కలపడం, మధ్యలో కంజంక్షన్ పెట్టడం. మొదటి భాగం పాస్ట్ టెన్స్ ఉంటే రెండో భాగం కూడా పాస్ట్ టెన్స్, కామా తీసేయాలి, ఇన్వర్టెడ్ కామాస్ తీసేయాలి. 100% 2 మార్క్స్ మీవే, ఏ మాత్రం మార్పులు రావు. ఇది ఇప్పుడు యాక్టివ్ వైస్ ప్యాసివ్ వైస్లో 2 మార్క్స్ పక్క, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా 2 మార్క్స్ పక్క. ఎవ్వరికి మార్క్స్ మిస్ అవ్వవు, ఎవ్వరు గ్రామర్లో మార్క్స్ పోతే అని అనుకోనే వద్దు. ఈ పద్ధతిలో పోతే మీకు పక్కాగా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ లేదా గ్రామర్లో మీకు ఫుల్ మార్క్స్ అనేవి గ్యారంటీ. క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి చూద్దాం. క్వశ్చన్ ట్యాగ్ అత్యంత ఈజీగా మీరు మార్క్స్ స్కోర్ చేసుకున్నటువంటి ఏరియా. క్వశ్చన్ ట్యాగ్లో జనరల్గా మనకు ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఈ పదాలు ఉన్నాయని చూసుకోవాలి. వీటినే బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, మోడల్స్ అని చెప్పినాం. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, డూ, డస్, డిడ్, విల్, షల్, కెన్, మే, మస్ట్, వుడ్, షుడ్, కుడ్, మైట్ మొదలైనవి. లేదా ఇవి ఉంటే వీటితోటే మనం క్వశ్చన్ ట్యాగ్ తయారు చేస్తాం. లేని సందర్భాలు రెండే ఉంటాయి సెంటెన్స్లో, V1 కానీ V2 కానీ ఉంటే ఇవి ఉండవు. ఓకేనా, V1 కానీ V2 కానీ ఉంటే ఇవి ఉండవు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ ఎ డాన్సర్, ఈ సెంటెన్స్ చూడండి, షీ ఈజ్ ఎ డాన్సర్ ఈ సెంటెన్స్కి ఇస్తారు మనకి ఎగ్జామ్లో ఇచ్చేసి దీన్ని అండర్లైన్ చేసి క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వమంటారు. మీరు చూడాలి సబ్జెక్ట్ తర్వాత ఏం పదం ఉందో చూసుకోవాలి, వీటిలలో ఇదన్నా ఉందా, ఇది అందరు రాసి పెట్టుకోండి దగ్గర, ఇది అందరు రాసి దగ్గర పెట్టుకుంటే అందరికి 2 మార్క్స్ వచ్చినట్లు ఇంతవరకు ఉంటాయి. ఈ పదాలు ఉన్నట్లయితే చూసారా, షీ ఈజ్ ఎ డాన్సర్, ఏం చేశాను, షీ ఈజ్ ఎ డాన్సర్ అంటే క్వశ్చన్ ట్యాగ్ ఏంది, ఈజెంట్ షీ. సెంటెన్స్ పాజిటివ్ అంటే నాట్ లేకుండా ఉంటే ట్యాగ్లో నాట్ యాడ్ చేయాలి, ఇందుట్లో నాట్ ఉంటే ఇక్కడ తీసేయాలి. సింపుల్ లాజిక్. దీన్నే పాజిటివ్ సెంటెన్స్ అంటాం. పాజిటివ్ సెంటెన్స్కి నెగిటివ్ ట్యాగ్. ఒకవేళ ఇక్కడ నాట్ అనేది ఉంటే నెగిటివ్ సెంటెన్స్ అంటాం, నెగిటివ్ సెంటెన్స్కి పాజిటివ్ ట్యాగ్. ఇక్కడ నాట్ లేదు కాబట్టి నాట్ యాడ్ చేసింది. చూడండి దీన్ని తీసుకొచ్చి ముందు పెట్టా. మీరు ప్రతిసారి చూడండి సబ్జెక్ట్ తర్వాత ఉన్నటువంటి మోడల్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ ఏదైనా ఉంటే వాటినే తీసుకొచ్చి ముందు పెట్టండి, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సింపుల్ గమనించండి, ఈ సబ్జెక్టు దేని గురించి మాట్లాడుతున్నాం దాని సబ్జెక్ట్ అంటాం, దీని తర్వాత ఉన్న దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టండి. ఈజీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. ఇక్కడ నాట్ ఉందా, నాట్ లేదు. నాట్ అని పూర్తిగా రాయకూడదు, షార్ట్ కట్లు ఇట్లా రాయాలి. నాట్కి N''T ఇట్లా రాయాలి. నాట్ అని NOT నాట్ అని రాయొద్దు క్వశ్చన్ ట్యాగ్లు ఎప్పుడు కూడా. ఈజెంట్ అంటాను నేను, ఇప్పుడు ఎలా పలకాలి, ఈజెంట్. సో తర్వాత ఉన్న దాన్ని తీసుకొచ్చి పెట్టినాం. ఇది ముందు తర్వాత ఇది, ఈ రెండిట్లో నాట్ లేకపోతే నాట్ పెడతాం, ఉంటే తీస్తాం. ఇప్పుడు చూడండి వీఆర్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా నాట్ లేదు, ఇది ముందు ఆర్, నాట్ లేదు కాబట్టి నాట్ని షార్ట్ కట్లో NT''T ఇట్లా రాసినాం. సో తర్వాత వీ తీసుకొచ్చి పెట్టినాం, కానీ క్వశ్చన్ మార్క్ పెట్టడం మర్చిపోవద్దు, మార్క్స్ కట్ అవుతాయి. తర్వాత చూడండి హీ వాజ్ నాట్ దేర్, ఇక్కడ చూస్తే నాట్ ఉంది మరి, అంటే నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ట్యాగ్ రావాలి. సో దీన్ని తీసుకొచ్చి ముందు పెట్టాలి. సబ్జెక్ట్ తర్వాత ఉన్నది తీసుకొచ్చి ట్యాగ్లో ముందు పెట్టాలి, తర్వాత సబ్జెక్ట్ పెట్టాలి. నాట్ ఉంది కాబట్టి తీసేస్తాం. వాజ్ హీ క్వశ్చన్ మార్క్. దే వర్ ఇన్ హైదరాబాద్, ఇక్కడ చూడండి. సో ఇక్కడ నెగిటివ్ లేదు కాబట్టి మనం నెగిటివ్ యాడ్ చేయాలి. వర్ తీసుకొచ్చి ముందు పెట్టా, నాట్ లేదు కాబట్టి ఈ నాట్ని షార్ట్ కట్లో N''T తర్వాత సబ్జెక్ట్ దే తీసుకొచ్చి పెట్టాం క్వశ్చన్ మార్క్. అందరికీ 2 మార్క్స్ వస్తాయి అబ్బా, ఏం లేదు, రెండో పదాన్ని ముందు పెట్టండి, మొదటి పదాన్ని తర్వాత పెట్టండి, నాట్ లేకపోతే నాట్ యాడ్ చేయండి, ఉంటే తీసేయండి, మీకు మార్క్స్ పక్కా. షీ హ్యాజ్ ఏ పెన్, చూసారా హ్యాజ్ నాట్ లేదు, హ్యాజ్ తీసుకొచ్చి ముందు పెట్టాను, నాట్ యాడ్ చేశాను, తర్వాత తీసుకొచ్చి షీ పెట్టా క్వశ్చన్ మార్క్. ఐ విల్ హెల్ప్ యూ, విల్ ఇక్కడ కూడా నాట్ లేదు, విల్ యొక్క నెగిటివ్ ఫామ్ని విల్ నాట్ అని రాయకూడదు, వోంట్ అని రాయాలి. విల్ రాసి మళ్ళీ నాట్ ఇట్లా రాయటం కాదు,
విల్ విల్ నాట్ని ఇంగ్లీష్లో ఎట్లా రాస్తాం, వోంట్ అని రాస్తాం. ఇది విల్ నాట్ యొక్క షార్ట్ ఫామ్ వోంట్. సో ఐ తీసుకొచ్చి ఎగ్జాక్ట్గా పెట్టేశాను. దే వుడ్ నాట్ కమ్, ఇక్కడ చూసారా నాట్ ఉంది కాబట్టి నాట్ పెట్టకూడదు, వుడ్ తీసుకొచ్చి ముందు పెట్టా, తర్వాత తీసుకొచ్చి సబ్జెక్ట్ పెట్టేసినాం, క్వశ్చన్ మార్క్ పెట్టినాం, రైట్. ఐ లవ్ ఇంగ్లీష్, ఇక్కడ చూస్తే ఈ పదాలు ఏం లేవు, యామ్ ఈజ్ ఆర్ లేవు, హ్యాజ్ హ్యావ్, డూ డస్ డిడ్ విల్ షెల్ కెన్, ఈ పదాలు ఏది లేదు. లేనప్పుడు ఏముంటాయి, అది V1 అన్నా కావాలి, V2 అన్నా కావాలి. ఇక్కడ చూడండి V1 వర్బ్ 1, లవ్ అనేది V1, లవ్ లవ్డ్ లవ్డ్ లవింగ్. సో V1 ఉన్నట్లయితే మనం డూ డస్ అనేది వాడాలి, V2 ఉంటే డిడ్ అనేది వాడాలి. చూడండి ఇక్కడ ఇది V1 కాబట్టి డూ కానీ డస్ కానీ వాడుకోవాలి. ఇప్పుడు ఏది వాడతాం, హీ షీ ఇట్లు ఉన్నట్లయితే డస్ వాడాలి, మిగతా ఉన్నప్పుడు డూ వాడాలి. ఇది హీ కాదు, షీ కాదు, ఇట్ కాదు కాబట్టి మనం డూ వాడుతున్నాం, నాట్ లేదు కాబట్టి యాడ్. చూసారా, ఫస్ట్ V1 ఉంటే డూ కానీ డస్ కానీ వాడాలి. డస్ ఎప్పుడు వాడాలి, హీ షీ ఇట్ అనేది సబ్జెక్ట్గా ఉంటే డస్ వాడతాం, లేనప్పుడు డూ వాడాలి. సో దాని ప్రకారం నేను డూ వాడాను. ఇక్కడ నాట్ లేదు కాబట్టి నాట్ యొక్క షార్ట్ ఫామ్ రాశాను, అవి తీసుకొచ్చి మళ్ళీ పెట్టేశాను క్వశ్చన్ మార్క్. ఇది ఈజియెస్ట్ మెథడ్. షీ ఏట్ అన్ యాపిల్. సో ఈ షీ ఏట్ అన్ యాపిల్లో కూడా ఇక్కడ కూడా ఏట్ అనేది V2గా వాడబడింది, ఈట్ ఏట్ ఈటెన్. సో ఈ ఏట్ V2 ఉంటే ఏం వాడాలని చెప్పినా డిడ్ అనేది వాడాలి. మరి నాట్ ఉందా, ఇక్కడ లేదు, డిడ్ నాట్ షార్ట్ ఫామ్, డిడెంట్ షీ. సో ఈ పద్ధతిలో నేను చెప్పినటువంటి ఈ వర్డ్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ప్రతి ఒక్కళ్ళకి క్వశ్చన్ ట్యాగ్లో పక్కాగా 2 మార్క్స్ వస్తాయి. జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లో ఈ సింపుల్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో వీటిని నోట్ చేసుకోండి, క్వశ్చన్ ట్యాగ్లో 2 మార్క్స్ పక్కా. ఈ మోడల్ తోటి మీకు 100% ఎగ్జామినేషన్లో అయితే వస్తుంది. సో ఇప్పటికి 3 యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో 2 మార్క్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో 2 మార్క్స్, క్వశ్చన్ ట్యాగ్లో 2 మార్క్స్. మనకు రావాల్సింది 8, ఇప్పటికే 3 2s are 6 మార్క్స్ వచ్చేసినాయి. ఇక మిగతా ఏరియాతో చూద్దాం. సో తర్వాత కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్, దీన్నే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ సింపుల్గా మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ దోన్ ఉపయోగించి, అదేవిధంగా ఆల్ దోన్ ఉపయోగించి, వెన్, అదేవిధంగా వైల్, హూ, విచ్, దట్, వీటిని ఉపయోగించి సెంటెన్సెస్ కంబైన్ చేయండి అని ఈ 5 ఒకటైతే మ్యాక్సిమం ఎగ్జామినేషన్స్లో వస్తున్నాయి మ్యాక్సిమం. అదేవిధంగా నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ సూన్ యాజ్, తర్వాత మిగతా వాటితో కూడా గ్రామర్ టాపిక్స్. మన ఛానల్ 10th క్లాస్ ఇంగ్లీష్ కేర్ ఆఫ్ అడ్రస్, మన ఛానల్ చూసిన వాళ్ళు 10th క్లాస్ ఇంగ్లీష్లో పక్కాగా 10 GB తెచ్చుకుంటారు. నిరంతరం మీకోసమే ఈ ఛానల్ పనిచేస్తూ ఉంది కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. మన వీడియోస్ని కావాలంటే ఇంగ్లీష్ విత్ జగదీష్ అని మీకు కావాల్సిన టాపిక్ చూడండి, లేకపోతే నేను గతంలో అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి. అన్నీ మీకు ఇట్లా కొన్ని 100-200 వీడియోస్ ఉన్నాయి 10th క్లాస్కి గ్రామర్ అన్నికి సంబంధించి. బట్ వాటికి తోడు మినిమం ఎగ్జామినేషన్లో అందరికీ మార్క్స్ రావడం కోసం ఇక్కడ ఒక షార్ట్ కట్ పెట్టా. ఇవి మ్యాక్సిమం ఇది ఒకటి వచ్చే అవకాశం ఉంది, నా అనుభవం ద్వారా చెప్తాను కాబట్టి దీన్ని చూడండి. దో తోటి ఆల్దో అన్న ఇవన్నీ ఒకటే, వెన్, వైల్, వీటితోటి మ్యాక్సిమం వస్తుంది కాబట్టి ఎలా కంబైన్ చేయాలో ఏం కష్టపడకుండా ప్రతి ఒక్కళ్ళకి మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఏం కష్టపడకుండా ఉత్తగనే చూడండి, ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను చూడండి. ఫస్ట్, హీ వర్క్డ్ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్, ఇది ఎగ్జామినేషన్లో ఇచ్చారు. దీన్ని దో తోటి కలపమన్నారు అనుకోండి, ఏం లేదు, దో తీసుకొచ్చి ఈ రెండింటి దీని ముందు పెట్టడమే. చూడండి, దో తోటి కలపమన్నారు, ఇది ఇచ్చేసి మనకి ఎగ్జామినేషన్లో దో అనేది ఇచ్చేసి కంబైన్ ది రీరైట్ ది సెంటెన్స్ అని ఇస్తారు. నేను ఏమన్నా చేసినా చూడండి, దీన్ని ఎగ్జాక్ట్గా రాశాను, హీ వర్క్డ్ హార్డ్ హీ ఫెయిల్డ్. కాకపోతే ఇక్కడ దో అనేది పెట్టినప్పుడు ఈ పార్ట్ రెండో మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో కంజంక్షన్ ఉంటే ఆ కంజంక్షన్ తీసేసేయాలి. జస్ట్ మీరు ఏం లేదబ్బా, స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, దో వస్తే ఆ సెంటెన్స్కి మళ్ళీ ముందు పెట్టి ఎగ్జాక్ట్గా రాసేసేయండి. ఒకవేళ ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఒక కంజంక్షన్ ఉన్నట్లయితే దాన్ని రిమూవ్ చేయండి. కొన్ని సందర్భాల్లో ఈ కంజంక్షన్ ఉంటుంది, కొన్నిసార్లు ఉండకుండా కూడా ఇస్తారు, సెపరేట్గా ఇస్తారు. ఉంటేనేమో ఈ బట్ అనే దాన్ని తీసేయండి, దో ఆల్ దో పెట్టినప్పుడు. లేకపోతే బట్ అనేది లేకపోతే ఎగ్జాక్ట్గా సేమ్ సెంటెన్స్ని మళ్ళీ రాయండి, కాకపోతే దో ముందు పెట్టండి, సెంటెన్స్లో మధ్యలో క్యాపిటల్స్ ఏం లేకుండా చూసుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ద టీచర్ ఎంటర్డ్ ది క్లాస్, ద స్టూడెంట్స్ వర్ టాకింగ్. దీన్ని చోటు ఏంటి, వెన్ తోటి కంబైన్ చేయటం. ఇక్కడ కూడా ఏమన్నా చేశానో చూడండి, ఏం లేదు, వెన్ అనే దాన్ని ఇచ్చేసి రీరైట్ చేయమంటాడు. దీన్ని తీసుకొచ్చి ఈ సెంటెన్స్ ముందు పెట్టండి, రైట్ అయిపోద్ది. వెన్ ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్, ద స్టూడెంట్స్ వర్ టాకింగ్. ఏం లేదు, మధ్యలో ఉన్న ఫుల్ స్టాప్ తీశాను, దీన్ని కలిపేసి రాశాను. జస్ట్ వెన్ అనేది ముందు పెట్టి రాశాను. మీకు ఏం లేదు, దో కానీ వెన్ కానీ ఆల్దో కానీ ఇవి వస్తే ఆ పదాలనే ముందు తీసుకొచ్చి పెట్టండి, రాసేయండి, కరెక్ట్ అయిపోద్ది. తర్వాత చూడండి, జగదీష్ ఈజ్ ఎ టీచర్, హీ లివ్స్ ఇన్ ఖమ్మం. దీన్ని హూ తోటి కంబైన్ చేయటం. ఏం చేశారు, జగదీష్, హూ అనేది తీసుకొచ్చి ముందు ఈ పేరు తర్వాత పెట్టండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏం లేదు మీరు చేయాల్సింది, గుర్తుపెట్టుకోండి. హూ తోటి కంబైన్ చేయమంటే ఇట్లా పేర్లు ఉన్న తర్వాత లేదా ప్రొనౌన్స్ ఉంటే దాని తర్వాత ఇచ్చినటువంటి పదాన్ని ముందు ఆ పేరు తర్వాత జగదీష్, హూ లివ్స్ ఇన్ ఖమ్మం రెండో భాగాన్ని తీసుకొచ్చి రాసిన హూ తర్వాత ఈజ్ ఎ టీచర్.
చూసారా, ఏమన్నా చేశాను నేను ఇక్కడ. జగదీష్ ఈజ్ ఏ టీచర్, హీ లివ్స్ ఇన్ ఖమ్మం. జగదీష్ హూ, ఈ హీ తీసేద్దాం, ఈ హీ బదులుగానే హూ వాడబడింది. ఈ రెండో భాగం యథావిధిగా రాశాం. జగదీష్ హూ, హీ ప్లేస్లో హూ. హీ హూ లివ్స్ ఇన్ ఖమ్మం ఈజ్ ఏ టీచర్. ఉన్న వాటినే ఫస్ట్ ఉన్నటువంటి పేరు తర్వాత హూ పెట్టండి. ఈ రెండో పార్ట్లో ఉన్నటువంటి హీ తీసేసేసి హూ పెట్టేసి దీన్ని కలిపి రాయండి. తర్వాత మిగిలిన భాగాన్ని రాసేయండి, కరెక్ట్ అయిపోతుంది. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. యాపిల్స్ ఆర్ గ్రోన్ ఇన్ షిమ్లా, దే ఆర్ వెరీ ఫేమస్. ఇప్పుడు దేనితోటి? యాపిల్స్ విచ్ తోటి, హూ తోటైనా విచ్ తోటైనా సేమ్. యాపిల్స్ దే తీసేసి ఏం పెట్టాను ఇక్కడ? విచ్. సెకండ్ పార్ట్ ఎగ్జాక్ట్గా రాశాను. యాపిల్స్ విచ్ ఆర్ గ్రోన్, ఇట్లా పెట్టినా ఏం కాదు, ఇదేనా కాదు. యాపిల్స్ విచ్ ఆర్ గ్రోన్ ఇన్ షిమ్లా. సో ఆల్రెడీ విచ్ అనేది దే బదులుగా వాడబడింది కాబట్టి యాపిల్స్ విచ్ ఆర్ గ్రోన్ ఇన్ షిమ్లా ఆర్ వెరీ ఫేమస్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ 5 టాపిక్స్ నుంచి మీకు మ్యాక్సిమం ఎగ్జామినేషన్లో 5 మార్క్స్ 8 మార్క్స్ తెచ్చుకోవచ్చు. మ్యాక్సిమం 6 సెంటెన్సెస్ ఈ మోడల్లోనే వస్తాయి. ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను, ఏ ఒక్కటి మిస్ అవ్వద్దు. తప్పనిసరిగా నేను చెప్పినటువంటి టాపిక్ని 1-2 సార్లు చూసుకోండి, నోట్స్ రాసుకోండి, అవసరమైన ప్రతి స్టూడెంట్స్కి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 13లో 8 మార్క్స్ మీవే, 100% నాది గ్యారంటీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.